friends, welcome to our channel Physio Queen. This is Dr. Ashwini. ఈ వీడియోలో ఫిజియోథెరపీలో హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్స్ అయిన షార్ట్ వేవ్ డయాథెరమీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షార్ట్ వేవ్ డయాథెరమీ అంటే ఏంటి? షార్ట్ వేవ్ డయాథెరమీ డెఫినిషన్, ప్రిన్సిపల్స్, కన్స్ట్రక్షన్, మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్, హెచ్డబ్ల్యూడి, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, స్పేసింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. షార్ట్ వేవ్ డయాథెరమీ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, థెరప్యూటిక్ ఎఫెక్ట్స్, ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, డేంజర్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చేశాము. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వేవ్ డయాథెరమీ గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ డయాథెరమీ అంటే ఏంటో తెలుసుకుందాం. డయాథెరమీ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. డయాథెరమీ ఇట్ మీన్స్ త్రూ హీటింగ్. Dia means through, thermy means heating. Diathermy are classified into three types. First one, short wave diathermy. Second one, microwave diathermy. Third one, long wave diathermy. High frequency currents, short wave diathermy definition. Short wave diathermy లో high frequency electromagnetic waves ని యూస్ చేస్తాం. Short wave diathermy frequency 10 to the power of 7 Hz to 10 to the power of 8 Hz. హెచ్డబ్ల్యూడి వేవ్ లెంత్. బాడీ టిష్యూస్లో హీట్ని జనరేట్ చేయడం కోసం వేవ్ లెంత్ ఎంత ఉండాలి అంటే 30 to 3 meters ఉండాలి. హెచ్డబ్ల్యూడి ప్రొవైడ్ డీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ హీట్. షార్ట్ వేవ్ డయాథెరమీలో కామన్లీ థెరపటికల్లీ యూజ్డ్ ఫ్రీక్వెన్సీస్ వేవ్ లెంత్ ఎంత అంటే ఫ్రీక్వెన్సీ వచ్చి 27.12 MHz, వేవ్ లెంత్ వచ్చి 11 meters. హెచ్డబ్ల్యూడిలో లెస్ కామన్లీ యూజ్డ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ వేవ్ లెంత్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రీక్వెన్సీ 40.68 MHz ఉంటే వేవ్ లెంత్ వచ్చి 7.5 meters ఉంటుంది. ఫ్రీక్వెన్సీ 13.56 MHz ఉంటే వేవ్ లెంత్ వచ్చి 22 meters ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ హెచ్డబ్ల్యూడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని మెకానికల్ డివైజెస్ ప్రొడ్యూస్ చేసే సఫిషియంట్ ర్యాపిడ్ మూమెంట్స్ వల్ల హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది నాట్ పాసిబుల్. హెచ్డబ్ల్యూడిలో ఇండక్టెన్స్ ఆఫ్ లో ఓమిక్ రెసిస్టెన్స్ ద్వారా కండెన్సర్ అనేది డిశ్చార్జింగ్ అవ్వడం వల్ల దిస్ టైప్ ఆఫ్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాం. షార్ట్ వేవ్ డయాథెరమీలో ఒకవేళ కరెంట్ అనేది వెరీ హై ఫ్రీక్వెన్సీ అనేది రిక్వైర్డ్ అయినప్పుడు కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ అనేది స్మాల్గా ఉండాలి. హెచ్డబ్ల్యూడిలో ఒకవేళ కరెంట్ అనేది లో ఫ్రీక్వెన్సీ అనేది రిక్వైర్డ్ అయినప్పుడు కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ అనేది లార్జ్గా ఉండాలి. దిస్ ఈజ్ ది మెకానిజం ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ కరెంట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ హెచ్డబ్ల్యూడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ది సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 circuits. హెచ్డబ్ల్యూడిలో 2 circuits ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ మిషన్ సర్క్యూట్, సెకండ్ వన్ పేషెంట్ సర్క్యూట్. మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ హెచ్డబ్ల్యూడి. ఫస్ట్ వన్ కండెన్సర్ ఆర్ కెపాసిటర్ ఫీల్డ్ మెథడ్. సెకండ్ వన్ కేబుల్ మెథడ్. హెచ్డబ్ల్యూడిలో కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫస్ట్ వన్ సైజ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్, సెకండ్ వన్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఎలక్ట్రోడ్స్, థర్డ్ వన్ టిష్యూస్ బిట్వీన్ ది ఎలక్ట్రోడ్స్. ది సెలెక్షన్ ఆర్ ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్, సెకండ్ వన్ సైజ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్, థర్డ్ వన్ స్పేసింగ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్, ఫోర్త్ వన్ పొజిషనింగ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్. ఇప్పుడు టైప్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రోడ్స్ అనేది వేరియస్ టైప్స్లో ఉంటాయి. మోస్ట్ కామన్గా యూజ్ చేసేది ఏంటి అంటే ఎలక్ట్రోడ్స్ ప్యాడ్ ఎలక్ట్రోడ్స్, ప్లేట్ ఎలక్ట్రోడ్స్, డిస్క్ ఎలక్ట్రోడ్స్. ప్రతి ఎలక్ట్రోడ్కి మెటల్ ప్లేట్ అనేది ఉంటుంది. దాని చుట్టూ సరౌండ్ చేస్తూ ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది. సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇఫ్ 2 electrodes అనేది డిఫరెంట్ సైజెస్లో ఉన్నదనుకోండి, దే విల్ హ్యావ్ కెపాసిటర్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ ప్లేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 electrodes డిఫరెంట్ సైజెస్ అన్నాం అంటే ఒకటి వచ్చి స్మాల్గా ఉంటుంది, ఒకటి లార్జ్గా ఉంటుంది. ఈ 2 electrodsని ఛార్జ్ చేయడం కోసం, సేమ్ పొటెన్షియల్ క్రియేట్ చేయడం కోసం డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది రిక్వైర్డ్ అవుతుంది. ఎలక్ట్రోడ్స్ డిఫరెంట్ సైజెస్ ఉండడం వల్ల మిషన్ మీద అన్ఈవెన్ లోడ్ అనేది పడుతుంది. ది చార్జ్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది లార్జర్ ఎలక్ట్రోడ్ విచ్ లైస్ ఆపోజిట్ టు స్మాలర్ ఎలక్ట్రోడ్. స్మాలర్ ఎలక్ట్రోడ్కి ఆపోజిట్గా లార్జర్ ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఈ లార్జర్ ఎలక్ట్రోడ్ ఉండే
పార్ట్లో ఛార్జ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో సెకండ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోడ్ సైజ్ అనేది ట్రీట్మెంట్ ఏరియా కంటే పెద్దదిగా ఉండకూడదు. ఎందుకంటే ట్రీట్మెంట్ చేసే ఏరియా కంటే ఎలక్ట్రోడ్ సైజ్ పెద్దదిగా ఉండడం వల్ల అవుటర్ పార్ట్లో స్ప్రెడ్ అనేది గ్రేటెస్ట్గా ఉంటుంది, అది యూజ్ అవ్వదు. మనం హీట్ చేయాల్సిన పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిమ్స్కి ట్రీట్ చేయాలి అంటే ఎలక్ట్రోడ్స్ అనేది లార్జర్ దెన్ డయామీటర్ ఆఫ్ ది లిమ్స్ ఉండాలి. అదే బ్యాక్కి ట్రంక్కి ట్రీట్ చేయాలి అంటే ఎలక్ట్రోడ్ అనేది యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్ ఉండేలా చూసుకోవాలి. సైజ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ అనేది కరెక్ట్ సైజులో ఉంటే ట్రీట్మెంట్కి మంచిది. సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎలక్ట్రోడ్స్ యొక్క డయామీటర్ అనేది చిన్నదిగా కూడా ఉండకూడదు. లిమ్స్ని ట్రీట్ చేసేటప్పుడు ఇఫ్ డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అనేది మరీ చిన్నదిగా ఉంటే ఏమవుతుందంటే లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ టిష్యూస్లో స్ప్రెడ్ అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ హీటింగ్ అనేది సూపర్ఫిషియల్గానే ఉండిపోతుంది, డీప్ స్ట్రక్చర్స్కి వెళ్ళదు. సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో ఫోర్త్ పాయింట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రీట్మెంట్ చేసే లింబ్ యొక్క డయామీటర్ కంటే డయామీటర్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్ అనేది మరీ పెద్దదిగా కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లిమ్స్ లోవర్ లిమ్స్ ఉంటుంది కదా, అలాంటి పార్ట్స్లో ట్రీట్ చేసేటప్పుడు లింబ్ యొక్క డయామీటర్ కంటే డయామీటర్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్ అనేది మరీ పెద్దదిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేది బైపాస్ అవుతుంది, దీనివల్ల కంప్లీట్గా వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ అనేది అవుతుంది. ఫైనల్లీ షార్ట్ వేవ్ డయోథెర్మీలో ఎలక్ట్రోడ్స్ యొక్క సైజు ఎలా ఉండకూడదు అంటే 2 డిఫరెంట్ సైజెస్లో ఉండకూడదు, ఒకటి పెద్దదిగా ఉండకూడదు, ఒకటి చిన్నదిగా ఉండకూడదు. ఎలక్ట్రోడ్ సైజు ట్రీట్మెంట్ చేసే ఏరియా కంటే మరీ పెద్దదిగా ఉండకూడదు, ట్రీట్మెంట్ చేసే ఏరియా కంటే ఎలక్ట్రోడ్స్ అనేది మరీ చిన్నదిగా కూడా ఉండకూడదు. ఎలక్ట్రోడ్ సైజ్ అనేది డయామీటర్ ఆఫ్ ది లింబ్ కంటే డయామీటర్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ అనేది మరీ లార్జర్గా కూడా ఉండకూడదు. సో జనరల్ రూల్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఏంటి అంటే ట్రీట్మెంట్ చేసే ఏరియా సైజు ఎలక్ట్రోడ్ యొక్క సైజు ఈక్వల్ సైజులో ఉండాలి, లేదు అంటే ట్రీట్మెంట్ చేసే ఏరియా కంటే ఎలక్ట్రోడ్ సైజ్ అనేది స్లైట్లీ లార్జర్గానే ఉండాలి. స్పేసింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్పేసింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ది ప్లేట్స్ ఈజ్ స్మాల్, మెటీరియల్ బిట్వీన్ దెమ్ ఈజ్ హై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ప్లేట్ ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్ అనేది మరీ తక్కువగా ఉంటే లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేది స్ప్రెడ్ అయ్యి దే పాస్ బిట్వీన్ ది ప్లేట్స్ ఆఫ్ ది చార్జ్డ్ కండెన్సర్. స్పేసింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ డిస్టెన్స్ బిట్వీన్ ది ఎలక్ట్రోడ్స్ అనేది లార్జ్గా ఉంటే స్ప్రెడ్డింగ్ అవుట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది మినిమల్గా ఉంటుంది. స్పేసింగ్ మెటీరియల్ ఆఫ్ లో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ యూజ్ చేస్తే స్ప్రెడ్ ఆఫ్ ది ఫీల్డ్ ఆల్సో లిమిట్ అవుతుంది. సో ఎలక్ట్రోడ్స్ మధ్య స్పేస్ అనేది అడిక్వేట్ డిస్టెన్స్లో ఉండాలి. స్పేసింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఎలక్ట్రోడ్స్ మధ్య స్పేసింగ్ అనేది నేరో అయిపోతుందో ఎలక్ట్రోడ్స్ అనేది క్లోజర్ టు ది బాడీ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్కి దగ్గరగా ఉండే కాన్సన్ట్రేటెడ్ పార్ట్లో సూపర్ఫిషియల్గా హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది, డీప్ స్ట్రక్చర్స్కి వెళ్ళదు. అప్పుడేమవుతుంది డెన్సిటీ ఆఫ్ ఫీల్డ్ అనేది కూడా లెస్ అవుతుంది. ఎలక్ట్రోడ్స్ మధ్య స్పేసింగ్ అనేది మరీ నేరోగా కూడా ఉండకూడదు. ఎలక్ట్రోడ్స్ క్లోజ్ టు ది బాడీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సూపర్ఫిషియల్ స్ట్రక్చర్స్ అనేది మోర్గా హీట్ అవుతుంది కంపేర్ టు డీప్ స్ట్రక్చర్. స్పేసింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 ఎలక్ట్రోడ్స్ని అన్ఈక్వల్ డిస్టెన్స్లో కూడా బాడీకి పెట్టకూడదు. అన్ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఒక ఎలక్ట్రోడ్ వచ్చి బాడీకి క్లోజ్గా పెట్టడం, ఇంకొక ఎలక్ట్రోడ్ వచ్చి బాడీకి అవేగా పెట్టడం. బాడీకి క్లోజ్గా ఉండే ఎలక్ట్రోడ్ దగ్గర వచ్చి ఏరియా అనేది మోర్గా హీట్ అవుతుంది, బాడీకి అవేగా ఉండేది వచ్చి లెస్గా హీట్ అవుతుంది. సో అన్ఈక్వల్ డిస్టెన్స్లో కూడా ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేయకూడదు. పొజిషనింగ్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కామన్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ ఆర్ ఫస్ట్ వన్ కోప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, సెకండ్ వన్ కాంట్రాప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, థర్డ్ వన్ మోనోపోలార్ మెథడ్, ఫోర్త్ వన్ క్రాస్ ఫైర్ టెక్నిక్. కోప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్యారలల్ మెథడ్ ఆఫ్ ప్లేస్మెంట్ అని కూడా అంటారు. కోప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్యారలల్ మెథడ్ ఆఫ్ ప్లేస్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లార్జర్ ఏరియా ఆఫ్ ది బాడీ ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ని ట్రీట్ చేయడం కోసం కోప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అనేది SWDలో యూజ్ చేస్తాం.
కోప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో టోటల్ విడ్త్ ఆఫ్ స్పేసింగ్ కంటే డిస్టెన్స్ బిట్వీన్ ది ఎలక్ట్రోడ్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ విల్ నాట్ పాస్ త్రూ ది టిష్యూస్ అట్ ఆల్ and will pass directly between the electrodes. Coplanar positioning of electrodes అనేది particularly suitable for superficial tissues కి ట్రీట్ చేయడం కోసం ఈ మెథడ్ యూస్ చేస్తాం. కోప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ని ప్యారలల్ మెథడ్ ఆఫ్ ప్లేస్మెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎలక్ట్రోడ్స్ని ప్యారలర్గా ప్లేస్ చేస్తాం కాబట్టి. పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో కాంట్రాప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాంట్రాప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ మెథడ్ అనేది యూజ్డ్ ఫర్ దోస్ స్ట్రక్చర్స్ వేర్ త్రో అండ్ త్రో హీటింగ్ ఈజ్ రిక్వైర్డ్. కాంట్రాప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే హిప్ జాయింట్కి, నీ జాయింట్కి, షోల్డర్ జాయింట్కి ఇలాంటి జాయింట్స్కి ట్రీట్ చేసేటప్పుడు, లిమ్స్కి ట్రీట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ లిమ్స్ కానీ లోవర్ లిమ్స్ కానీ జాయింట్స్ కానీ ట్రీట్ చేసేటప్పుడు ఎలక్ట్రోడ్స్ ఎక్కడ ప్లేస్ చేయాలి అంటే ఆపోజిట్ ఆస్పెక్ట్ ఆఫ్ లిమ్ కానీ ఆపోజిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జాయింట్ దగ్గర ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేయాలి. కాంట్రా మీన్స్ ఆపోజిట్ ఆస్పెక్ట్స్. షోల్డర్ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ, నీ జాయింట్ కానీ ఇలాంటి జాయింట్స్కి ట్రీట్ చేసేటప్పుడు ఆపోజిట్ ఆస్పెక్ట్స్లో కాంట్రాప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అనేది యూస్ చేస్తామని చెప్పాం కదా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయనుకో, మీడియల్ సైడ్ ఒక ఎలక్ట్రోడ్ పెడతాము, లేటరల్ సైడ్ ఒక ఎలక్ట్రోడ్ పెడతాం, ఇలా ట్రీట్ చేస్తాం. లేదు అంటే యాంటీరియర్ ఆస్పెక్ట్లో ఒక ఎలక్ట్రోడ్ ప్లేస్ చేస్తాము, ఆర్ పోస్టీరియర్ ఆస్పెక్ట్లో ఇంకో ఎలక్ట్రోడ్ ప్లేస్ చేస్తాం. ఈ విధంగా యూస్ చేస్తాం. కాంట్రాప్లేనర్ పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ మెథడ్ అనేది పర్టికులర్లీ సూటబుల్ ఫర్ డీపర్ స్ట్రక్చర్స్ని, డీపర్ టిష్యూస్ని ట్రీట్ చేయడం కోసం యూస్ చేస్తాం. షార్ట్ వేవ్ డయాథర్మీలో పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో మోనోపోలార్ మెథడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షార్ట్ వేవ్ డయాథర్మీలో పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో మోనోపోలార్ మెథడ్లో ఓన్లీ సింగిల్ ఎలక్ట్రోడ్ అనేది యూస్ చేస్తాం. నార్మల్గా అయితే ఎస్డబ్ల్యూడికి 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. మోనోపోలార్ మెథడ్లో సింగిల్ ఎలక్ట్రోడ్ని యూస్ చేస్తాం కదా, అది కూడా ట్రీట్మెంట్ ఏరియా దగ్గర పెడతాము. ఇంకొక ఎలక్ట్రోడ్ని సపరేట్గా దూరంగా పెడతాము. లేదు అంటే ఇంకొక ఎలక్ట్రోడ్ని అసలు యూజ్ కూడా చేయము. మోనోపోలార్ మెథడ్లో యూజ్ చేసిన సింగిల్ ఎలక్ట్రోడ్ అనేది రేడియల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. షార్ట్ వేవ్ డయాథర్మీలో క్రాస్ ఫైర్ టెక్నిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్రాస్ ఫైర్ టెక్నిక్లో హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ వచ్చి 1 డైరెక్షన్లో ఉంటుంది. అనదర్ హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ వచ్చి ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ వచ్చి అనదర్ డైరెక్షన్లో ఉంటుంది. క్రాస్ ఫైర్ టెక్నిక్ వచ్చి కామన్గా ఏ కండిషన్స్లో ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తామంటే నీ జాయింట్ని ట్రీట్ చేయడం కోసం, సైనసెస్, ఫ్రాంటల్, మ్యాక్సిల్లరీ, ఇథ్మోయిడల్ ఇలాంటి సైనసెస్ని ట్రీట్ చేయడం కోసం, పెల్విక్ ఆర్గాన్స్ని ట్రీట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ని ట్రీట్ చేసేటప్పుడు క్రాస్ ఫైర్ టెక్నిక్ని అప్లై చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ వచ్చి మీడియల్ లేటరల్ ఆస్పెక్ట్లో ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేస్తాము. ఇంకా అనదర్ హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ వచ్చి యాంటీరియర్ ఆస్పెక్ట్, పోస్టీరియర్ ఆస్పెక్ట్లో ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేస్తాం. ఈ వీడియోలో షార్ట్ వేవ్ డయాథర్మీ అంటే ఏంటి, షార్ట్ వేవ్ డయాథర్మీ డెఫినిషన్, ప్రిన్సిపల్స్, కన్స్ట్రక్షన్, మెథడ్స్ ఆఫ్ అప్లికేషన్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, స్పేసింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, పొజిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోస్లో షార్ట్ వేవ్ డయాథర్మీలో ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్, థెరప్యూటిక్ ఎఫెక్ట్స్, ఇండికేషన్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూడి, కాంట్రా ఇండికేషన్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూడి, డేంజర్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూడి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.